మనము ఒక్క సమస్యని కాదు, ఒక గ్రూప్ 1తో మొదలు పెడితే చాలా అవకతవకలు జరిగినాయి గ్రూప్ 1లో. అది ఇప్పట్లో కొలుక్కొచ్చేటట్టు కనిపిస్తలేదు. దాని గురించి కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. జీవో 29 జెల్ పెన్ విషయము, ఇలా ఒకటే సెంటర్లో చాలా మందికి రావడము, ఇలాంటి కొన్ని చాలా విషయాలు ఉన్నాయి గ్రూప్ 1లో. అలాగే ఈ గ్రూప్స్ విషయాల్లో మొత్తం ఇలా జీవోలు ఇలాంటివి అవకతవకలు ఉన్నాయి. అవి కొంచెం మీ దృష్టిలో ఉంచుకోండి. అలాగే డిఎస్సిలో 25,000 మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి మీరు మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ 11,000 డిఎస్సి ఇచ్చినప్పటికీ ఇప్పటికీ మెగా డిఎస్సి ఊసులేదు. టెట్ నిర్వహించారు 2 సార్లు, కానీ డిఎస్సి 25,000 డిఎస్సి మాత్రం ఏం మాట్లాడట్లేదు. అయితే మేము చాలా మందిని టెట్లు క్వాలిఫై ఉన్నాము. స్కూల్లో సర్దుబాటు టీచర్లను నియామకం చేస్తున్నారు తప్ప కొత్త వాళ్ళని తీసుకునే ఆలోచన చేయలేకపోతున్నారు. నిన్న వచ్చిన మాకు సమాచారం ఏంటంటే న్యూస్లో ప్రమోషన్లు ఇస్తున్నారని తెలిసింది. అయితే ఎస్జిటీలకు ప్రమోషన్లు ఇస్తే మీరిచ్చే 5,000 డిఎస్ఓ 6,000 డిఎస్ఓ ఒక్కొక్కరు ఒక్కో లెక్క చెప్తున్నారు. అయితే ఆ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి చాలా తగ్గుతాయి. అసలు మాకు పోస్టులు లేకపోయినా ఆశ్చర్యం లేదు. దాని ద్వారా లక్షల్లో బిఎడ్ చేసిన అభ్యర్థులు చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇంకొకటి గురుకుల, మేము గత 2 సంవత్సరాలుగా గురుకులాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాము. గురుకుల ఒక జీవో వల్ల రిలింక్వెస్ట్మెంట్ లేకపోవడం వల్ల 3,000 బ్యాక్లాగ్లు మిగిలిపోతున్నాయి. అయితే ఇది 2 సంవత్సరాలుగా మేము కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నాము. అయితే ఇప్పుడు ప్రభుత్వ పెద్దలను కూడా చాలాసార్లు కలిసినాము. అయినా సరే ఇప్పటికీ ఎలాంటి సమాధానం లేదు. మాకు చేస్తాం అంటున్నారే తప్ప ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం లేదు. కోర్టులోనే ఉంది మా కేసు ఇప్పటికీ. అది క్లియర్ చేసి మాకు కొత్త నోటిఫికేషన్ ఇస్తారా, లేకపోతే బ్యాక్లాగ్ లేకుండా డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చి 3,000 కుటుంబాలను ఆదుకుంటారా, ఒకసారి ఆలోచన చేస్తే మంచిది.